హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో ఒక ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ ఫన్నీ టాస్క్ ఏంటంటే కనుక హౌస్లో ఉన్న మణికంఠకి జాతకం చెప్పే క్యారెక్టర్ ఇచ్చారు. ఈ కిందలో భాగంగా లైవ్లో నిఖిల్ జాతకం చెప్పించుకుంటున్నాడు. ఇక నిఖిల్ మణికంఠకి చేయి చూపించి, సార్ నాది జాతకం ఎలా ఉందో చెప్తారా పంతులు గారు అంటూ నిఖిల్ కామెడీగా అడుగుతున్నాడు మణికంఠని. ఇక మణికంఠ నిఖిల్ జాతకం మొదలుపెట్టి, నేను చెప్పడానికి కదా ఇక్కడికి వచ్చాను, నీ రేఖలు చూస్తుంటే చాలా బేషుగ్గా ఉన్నాయి, అంతేకాదు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలవు, అలాగే మొన్ననే నీకు పట్టిన దరిద్రం కూడా పోయింది, మళ్ళీ ఇంకొక దరిద్రాన్ని పట్టించుకోవాలని మాత్రం చూసుకోకు, అది నీ దరిదాపుల్లోనే తిరుగుతూ ఉంటుంది అంటూ ఇండైరెక్ట్ గా యష్మి గురించి అయితే చెప్తున్నాడు మణికంఠ. ఇక నిఖిల్, నేను ఈ సీజన్ విన్నర్ని అవుతానంటారా అంటే, అబ్బో ఎందుకు అవ్వరు, బేసిక్గా ఆ రేఖ ఇక్కడి నుంచి అక్కడ వరకు ఉంది, ఎన్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినా ఎలాంటి మగోడు ఉన్నా సరే నువ్వు ఆడేదాన్ని బట్టే ఉంటుంది కదయ్యా, నువ్వు ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలా ఆడావో మిగిలిన వీక్స్ కూడా అలాగే ఆడితే నిన్ను కొట్టే మగాడే లేడు, అర్థమయ్యిందా? ఏదేమన్నా సరే నువ్వు ప్రేమలు దోమలు అని కాకుండా బిగ్ బాస్ హౌస్లో కప్పు తీసుకెళ్ళాలి అని పెట్టుకుంటే నువ్వే ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయంటూ ఇండైరెక్ట్గా నిఖిల్కి చెప్తున్నాడు. మరి మొత్తంగా మణికంఠ ఉన్నట్టయితే చెప్పేశాడు, నిఖిల్ ఈ సీజన్ విన్నర్ అవుతాడని ఇండైరెక్ట్గా. మరి మీరేమంటారు? ఏదేమన్నా సరే జాతకం చూసి మణికంఠ కరెక్ట్గా చెప్పాడని అనుకుంటున్నారా లేదా అనేది కామెంట్ చేసి తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.